పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దశాబ్దాలుగా ఉగ్రదేశం అల్లుకుంటూ వచ్చిన అబద్ధాల కోట ఇప్పుడు లోపల నుంచే కుప్పకొలుతోంది. ప్లీజ్ భారత్, మాకు సాయం చేయి, ఈ నియంత్రణ రేఖకు అంతం పలకాలి అంటూ పీఓకే ఉద్యమ అగ్రనేత సర్దార్ రెహమాన్ ఖాన్ చేసిన బహిరంగ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రావలా కోర్టు ఈద్గా వేదికగా 26 రోజులుగా సాగుతున్న ప్రజా తిరుగుబాటు పాక్ క్రూరత్వాన్ని నడి రోడ్డుపై నిలదీస్తోంది. తామే కాశ్మీరీల రక్షకులమంటూ ప్రపంచ వేదికలపై బుకాయించే పాకిస్తాన్ ఇప్పుడేం సమాధానం చెప్తుంది? నాడు తూర్పు పాకిస్తాన్ను కోల్పోయినట్లే ఇప్పుడు పీఓకే కథన యుద్ధంలోనూ ఇస్లామాబాద్ ఘోరంగా ఓడిపోయిందా? 1971 నాటి చరిత్రను పునరావృతం చేస్తూ పీఓకే పిలుపునకు భారత్ సానుకూలంగా స్పందించబోతోందా? లెట్స్ వాచ్. 1971 నాటి చరిత్ర పీఓకేలో రిపీట్ కాబోతోందా? కశ్మీర్ రక్షకుడన్న పాక్కు డ్యామేజీ తప్పదా? పీఓకే ప్రజలు ఎందుకు భారత్ వైపు చూస్తున్నారు? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ప్రజల తిరుగుబాటు జూన్ ప్రారంభంలో మొదలైంది. ఈ నిరసనలు గత 2 ఏళ్లుగా పేరుకుపోయిన ప్రజా అసంతృప్తికి నిదర్శనం. పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలోని 45 స్థానాల్లో 12 స్థానాలను ఇస్లామాబాద్ రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఆ నిర్ణయమే పాకిస్తాన్ పాలిట శాపంగా మారింది. ఈ రిజర్వేషన్లతో పీఓకే అసెంబ్లీలో స్థానికుల ప్రాతినిధ్యం తగ్గుతోందని జాయింట్ యాక్షన్ కమిటీ జేఏఏసీ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఈ డిమాండ్ను పరిష్కరించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. దీని వెనుక దశాబ్దాల నాటి లోతైన అత్యంత బాధాకరమైన కారణాలు ఉన్నాయి. దశాబ్దాలుగా పీఓకేలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పాక్ వాడుకుంటోంది. కానీ పీఓకే ప్రజల విద్యుత్ బిల్లులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. పీఓకేలో ఆహార కొరత, నిరుద్యోగం తీవ్రమవుతున్నాయి. ఈ ప్రాంత వనరులను దోచుకుంటున్న పాకిస్తాన్ బదులుగా పీఓకే ప్రజలకు ఏమీ ఇవ్వడం లేదు. ఈ కారణాలే పీఓకే ప్రజల ఆగ్రహానికి ప్రధాన కారణాలని స్థానికులు వివరిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జేఏసీ సంస్థను నిషేధించింది. ఆ సంస్థ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ను అరెస్ట్ చేసి కేంద్ర కార్యాలయాన్ని సీల్ చేసింది. అంతేకాకుండా మొబైల్ ఇంటర్నెట్ను నిలిపేసి పోలీసులతో పాటు పాకిస్తాన్ రేంజర్లను రంగంలోకి దించింది. నిరసనకారులపై ప్రత్యక్షంగా తుపాకీ గుళ్లను ప్రయోగించింది. పీఓకే ప్రజలను అణిచివేసే చర్యల్లో భాగంగా 600 మందికి పైగా పౌర హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేసింది. చివరకు నిరసన ప్రదర్శనలు, ధర్నాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లను సైతం మోహరించింది. ఈ అణిచివేత చర్య ప్రారంభం కావడంతో ఒకసారిగా పరిస్థితి హింసాత్మకంగా మారింది. భద్రతా దళాల కాల్పులో 10ల సంఖ్యలో మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు నిరసనకారులపై నేరుగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ప్రస్తుతం పీఓకేలోని నిరసనకారులు పాకిస్తాన్ పాలకులను అత్యంత ఇరకట్టంలో పెట్టే పరిస్థితిని సంధిస్తున్నారు. ప్రధాన భూభాగమైన పాకిస్తాన్లో స్థిరపడిన శరణార్థుల కోసం అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా ప్రతినిధులు పీఓకేలో నివసించకపోయినా రిజర్వ్డ్ స్థానాలతో ఈ ప్రాంత రాజకీయాలను పాకిస్తాన్ తన గుప్పెట్లోకి తీసుకుంటోందని వారు వాదిస్తున్నారు. స్థానికులకు దక్కాల్సిన అసలైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని పాకిస్తాన్ కాలరాస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ధరల పెరుగుదల, విద్యుత్ సంక్షోభం, పరిపాలనా వైఫల్యాలు, ఇస్లామాబాద్ సాగిస్తున్న రాజకీయ జోక్యాలపై కూడా ఈ ఉద్యమం గళమెత్తింది. కొంతమంది నిరసన నాయకులు ఒక అడుగు ముందుకు వేసి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అసలు పాకిస్తాన్లో భాగమే కాదని బహిరంగంగానే ప్రకటించారు. ఒకవేళ ఇస్లామాబాద్ తమకు సరఫరాలు నిలిపేస్తే తాము ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవలసి వస్తుందని పీఓకే ప్రజలు హెచ్చరించారు. పీఓకే ప్రత్యామ్నాయ మార్గాలంటే భారతదేశాన్ని ఉద్దేశించి చేసినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు విదేశాల్లో ఉన్న పీఓకే ప్రజలు కూడా నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా లండన్లో పాకిస్తాన్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. విదేశాల్లో పాకిస్తాన్ దౌత్యపరమైన కార్యక్రమాలకు నిరసనకారులు అడ్డు తగులుతూ పీఓకే సమస్యను తెరపైకి తెస్తున్నారు. బ్రాడ్ఫోర్డ్ లిటరేచర్ ఫెస్టివల్లో మహమూద్ కశ్మీరీ అనే కార్యకర్త పాకిస్తాన్ రాయబారి ప్రసంగాన్ని అడ్డుకున్నాడు. పీఓకేని పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అవడమే కాకుండా సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ పీఓకేలోని ప్రేరేపిత హింసను తీవ్రంగా ఖండించారు. 1947 నుంచి పీఓకేలో ఉన్న పాకిస్తాన్ ఉనికి అక్రమంగా ఆయన అభివర్ణించాడు. ఆ భూభాగాన్ని తిరిగి భారతదేశంతో విలీనం చేయాలని పిలుపునిచ్చాడు. ఇక పీఓకేలో హింసాకాండ, అరెస్టులు, ఆహార సరఫరాల నిలిపివేత చాలవన్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోశాడు. ఆక్రమిత భూభాగంతో పాక్ ఉన్న సంబంధాన్ని రాబోయే కాలంలో ఈ వ్యాఖ్యలే శాసించేలా ఉన్నాయి. రావలకోట్, మీర్పూర్ ప్రాంతాల ప్రజలు అసలైన కశ్మీర్
కశ్మీరులు కారంటూ ఆసిఫ్ వ్యాఖ్యానించాడు. కశ్మీర్ అస్తిత్వానికి తానే రక్షకుడిగా పాకిస్తాన్ గత 78 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. కశ్మీర్ ప్రజల తరఫున మాట్లాడుతున్నామనే ఏకైక వాదనతోనే 4 యుద్ధాలు చేసింది. దశాబ్దాల పాటు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించింది. తన మొత్తం భౌగోళిక రాజకీయ ఉనికిని కశ్మీర్ అంశంపైనే నిర్మించుకుంది. అలాంటిది ఆ దేశ రక్షణ మంత్రి ఇప్పుడు రావల్కోట్ ప్రజలు కశ్మీరులు కారంటూ ప్రపంచానికి చెప్పేశాడు. ఆసిఫ్ వ్యాఖ్యలతో పీఓకేలో తీవ్ర ఆగ్రహ జ్వాలలకు కారణమైంది. ఇది ఈ ప్రజా ఉద్యమానికి సరికొత్త, అత్యంత వినాశకరమైన రూపాన్ని తెచ్చిపెట్టింది. ఈ పరిణామం కేవలం పీఓకే ప్రజలనే కాకుండా పాకిస్తాన్లోని పాలకుల తీరును ప్రజలు ప్రశ్నించేలా చేసింది. తద్వారా ఇరుపక్షాల మధ్య వ్యత్యాసం ఎంతలా పెరిగిపోయిందో స్పష్టం చేసింది. పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించాడు. ఇప్పుడు ఆయన అన్న మాటలే పీఓకే ఉద్యమానికి ఊపిరిపోస్తున్నాయి. మరింత మంది ప్రజలు పీఓకే ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చేస్తున్నాయి. జూలై 27న పీఓకేలో ఎన్నికల నిర్వహణకు ఇస్లామాబాద్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటికీ అసలు నేపథ్యం ఇదే. ప్రభుత్వం సాగిస్తున్న ఈ అణచివేత చర్యలు కేవలం శాంతి భద్రతలకు సంబంధించినవి కావు. నెల రోజులుగా సాగుతున్న ప్రజా నిరసనలు తమకు పాకిస్తాన్ పాలన వద్దని స్పష్టంగా చెబుతున్నాయి. పీఓకేలో ఎన్నికలు నిర్వహించి ఎలాగైనా ఆ ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇస్లామాబాద్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. పౌర సమాజ నాయకత్వాన్ని జైళ్లలో పెట్టి ఇంటర్నెట్ నిలిపేసి ఆహార సరఫరాను సైతం అడ్డుకుంటోంది. సైనిక ఆక్రమణలో ఉన్న పీఓకేలో ఎన్నికలు నిర్వహించేందుకు పాక్ కఠినమైన చర్యలకు దిగుతోంది. పీఓకే ప్రజలు ఎవరో చెబితే భారతదేశం వైపు అడుగులు వేయడం లేదు. తమకు మరో దారి లేకే వారు అటువైపు చూస్తున్నారు. పీఓకే రాజకీయ చర్చలకు ప్రయత్నించారు. కానీ పాకిస్తాన్ జేఏసీ సంస్థను నిషేధించింది. అక్కడి ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నించారు. కానీ పాకిస్తాన్ మిలిటరీ మాత్రం వారిపైకి బుల్లెట్లు కురిపించింది. అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేయడానికి అక్కడి ప్రజలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సర్దార్ అమన్ ఖాన్ రావలకోట్ ఈద్గాలో నిలబడి నియంత్రణ రేఖ అవతలి వైపునకు చూశారు. నియంత్రణ రేఖ అంటే పాక్ భారత్ మధ్య సరిహద్దు. తమకు సాయం చేసేందుకు కశ్మీర్, జమ్మూ, లడక్ ప్రజలు ముందుకు రావాలని అమన్ ఖాన్ కోరాడు. కంచెను బద్దలు కొట్టుకుని భారత్లోకి ప్రవేశిద్దామని పీఓకే ప్రజలకు పిలుపునిచ్చాడు. తమకు భారత్ సహాయం చేయాలని అమన్ ఖాన్ కోరాడు. అయితే పీఓకే నిరసనలపై భారతదేశ అధికారిక వైఖరి ఇప్పటి వరకు చాలా సంయమనంతో కూడి ఉంది. ఈ నిరసనలకు భారతదేశమే కారణమంటూ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు వేస్తున్న నిందలను భారత్ తిప్పికొట్టింది. ఈ తిరుగుబాటు కేవలం ఇస్లామాబాద్ దశాబ్దాలుగా సాగిస్తున్న అణచివేత, వనరుల దోపిడీ, ప్రాథమిక హక్కుల హననమే కారణమని తేల్చి చెప్పేసింది. బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై సాగిస్తున్న దుశ్చర్యల కారణంగానే పీఓకే భగ్గుమంటోందని భారతదేశం స్పష్టం చేసింది. ఇప్పుడు అందరిలోనూ ఓ ప్రశ్న తొలిచేస్తోంది. 1971 నాటి హిస్టారిక్ సీన్ రిపీట్ అవుతుందా? 1971లో నాటి తూర్పు పాకిస్తాన్లో ఇస్లామాబాద్ సైన్యం క్రూరమైన అణచివేతకు తెగబడింది. ఆ సమయంలోనూ పాకిస్తాన్ పాలనను ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు. పాకిస్తాన్ అణచివేతకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. అప్పట్లో లక్షలాది మంది ప్రజలు సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. భారతదేశం మొదట మానవతా దృక్పథంతో స్పందించింది. కోట్లాది మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. ఆపై నెలల తరబడి హింస పెచ్చుమీరడం, పాకిస్తాన్ పదే పదే దురాక్రమణకు పాల్పడ్డంతో చివరకు రంగంలోకి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ భారత్ ఘోరంగా ఓడించింది. ఇప్పుడు 55 సంవత్సరాల తర్వాత సహాయం కోసం పాకిస్తాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ ప్రాంతంలోని ప్రజల నుంచి మరోసారి ఆర్తనాదం వినిపిస్తోంది. క్రూరమైన అణచివేత, ఆహార, ఔషధాల సరఫరాల నిలిపివేత, చివరకు పౌరులపై కాల్పులు జరపడం వంటి దారుణాలకు పాక్ ఒడిగడుతున్నట్టు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రముఖ నాయకుడైతే ఒక అడుగు ముందుకు వేసి తమను ఆదుకోవాలంటూ భారతదేశానికి బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో భారతదేశం తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. కానీ తమకు జీవనాడిగా చెబుతున్న కశ్మీర్ ముక్క పాకిస్తాన్ గుప్పెట్ నుంచి నెమ్మదిగా జారిపోతోంది. ప్రపంచానికి సమాధానం చెప్పుకోవడానికి పాకిస్తాన్కు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెమటలు పట్టక తప్పదు.